ప్రపంచంలోనే వేగమైన ప్రయాణం విమాన ప్రయాణం. విమానాల్లో ప్రయాణం చేయటం అంటే చాలామందికి బాగా ఇష్టం. విమానాలు ఎక్కడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలోనే చాలామంది విమానంలో ప్రయాణించే అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. అయితే మొదటిసారి విమానంలో ఎక్కేవారు విమానంలో ఎలా ఉండాలి అనే విషయాల గురించి తెలుసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే విమానంలో ప్రయాణం చేసేటప్పుడు కొన్ని రకాల పదాలను ఉపయోగించుకోకూడదు, అలాగే మాట్లాడకూడదు. ఇలా చేయడం కారణంగా కొన్ని లక్షల్లో జరిమానా అక్కడితో ఆగకుండా జైలు శిక్ష కూడా విధిస్తారు. అయితే విమానంలో ఫోన్లను ఫ్లైట్ మోడ్లో పెట్టకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. విమానంలో మొబైల్ ఫోన్ వాడితే ఎలక్ట్రానిక్ వ్యవస్థ పాడై విమానం కూలిపోదు, కానీ పైలట్లు ఏటీసీతో మాట్లాడేటప్పుడు కొంత నాయిస్ని స్పష్టించగలరు. వాతావరణం బాగా లేనప్పుడు రేడియో టీవీలలో గరగరమని వచ్చే ధ్వని లాంటిది వచ్చి సంభాషణ స్పష్టంగా వినిపించకపోవచ్చు. ఇది పైలట్లకు చాలా చికాకు కలిగించే వ్యవహారం. అందుకే ల్యాండింగ్ టేక్ ఆఫ్ సమయంలో మొబైల్ ఫోన్లను ఆఫ్ చేయమని చెబుతారు. విమానంలో ప్రయాణించేటప్పుడు ఫోన్లను ఆఫ్ చేయడం తప్పనిసరి. విమానంలో మొబైల్ ఫోన్లు వాడడం మంచిది కాదు. సాధారణంగా పరికరాలు, మొబైల్ టవర్ మధ్య సిగ్నల్ ప్రసారం ఉంటుంది. విమాన ప్రయాణంలో కూడా ఈ రేడియో సిగ్నల్ కొనసాగుతాయి. అందువల్ల ప్రయాణికులు విమాన ప్రయాణానికి ముందు ఫోన్ను స్విచ్ ఆఫ్ చేయకపోవడం లేదా ఎయిర్ప్లేన్ మోడ్లో ఉంచడం మంచిది. ఇలా చేసిన తర్వాత సిగ్నల్ ప్రసారం ఆగిపోతుంది. బ్రిటానిక్ వెబ్సైట్ ప్రకారం చాలా ఎయిర్లైన్స్ ఈ రేడియో సిగ్నల్ల ఉనికి విమానంలోని పరికరాలు, సెన్సార్లు, నావిగేషన్, అనేక ఇతర ముఖ్యమైన సిస్టంలను ప్రభావితం చేస్తుందని భావిస్తుంటారు. అందుకే ఫోన్ను ఎయిర్ప్లేన్ మోడ్లో ఉంచడం మంచిది. ఇలా చేయడం వల్ల విమాన ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇప్పుడు ఉన్న టెక్నాలజీల విమానంలో ఉపయోగించే సున్నితమైన ఎలక్ట్రానిక్ పరికరాలను రేడియో ఫ్రీక్వెన్సీ ప్రభావితం చేయలేని విధంగా రూపొందించినప్పటికీ ముందు జాగ్రత్తగా ఫోన్లను ఆఫ్ చేయడం, ఫ్లైట్ మోడ్లో పెట్టమని సూచిస్తారు. 2000లో స్విట్జర్లాండ్, 2003లో న్యూజిలాండ్లో జరిగిన విమాన ప్రమాదాలకు మొబైల్ ఫోన్ ప్రసారమే కారణమని భావిస్తున్నారు.